హలో నేను మిస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా తగ్గించుకోవాలని చెప్పి సూచనలు సలహాలు ఇచ్చారు. దుబారా తగ్గించాలి, లేదంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. తాను బిజినెస్ క్లాస్లో వెళ్లకుండా ఎకానమీ క్లాస్లోనే ఢిల్లీ వెళ్తున్నాను ఫ్లైట్లో అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. సహచర మంత్రులకు కూడా హెలికాప్టర్లను విచ్చలవిడిగా వాడద్దు అని చెప్పి సూచన కూడా చేశారు. ఆ మాటలు విన్నటువంటి తెలంగాణ సమాజం కూడా శభాష్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంది. కారణం ఏంటంటే విచ్చలవిడిగా హెలికాప్టర్లు వాడుతున్నటువంటి మంత్రులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. అలాగే ముఖ్యమంత్రులు కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా చూసాం. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎకానమీ క్లాస్లోనే తాను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి చెప్పారు. కానీ ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు, ప్రత్యేక విమానాన్ని వాడుతూ ఉన్నారు, ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు అనేటువంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అటు బీఆర్ఎస్ పార్టీ కొన్ని వార్తలని వైరల్ చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ మరికొన్ని వార్తలను వైరల్ చేస్తూ ఉంది. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడప్పుడు కొన్ని వార్తలను వైరల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తుంది. సోషల్ మీడియా వార్ నడుస్తూ ఉంది అటు ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షానికి. మరి అలాంటి న్యూస్లో ఒకటి ఇది అయి ఉండొచ్చు. కానీ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో నేను అది మీకు చదివి వినిపిస్తాను. ఇది దివాలా మాటలో దుబారా శేషులు. మరి ఇది ఏ పత్రిక అంటే తెలుగు స్క్రైబ్ డిజిటల్. ఇదే తెలుగు స్క్రైబ్ డిజిటల్ పేరుతోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, కేటీఆర్ గారు దాదాపు ఎస్టేట్ని కొన్నారు అక్కడ అమెరికాలో. కేజీల కొద్ది బంగారం, వజ్రాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లారనేది కూడా న్యూస్ ఇదే తెలంగాణ స్క్రైబ్ డిజిటల్ పేరుతోటి ఒక న్యూస్ ఆల్రెడీ వైరల్ అవుతుంది. ఇప్పుడు దివాలా మాటలో దుబారా శేషులు అంటూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ, రేవంత్ రెడ్డి గారి వాలకాన్ని ప్రశ్నిస్తూ ఈ న్యూస్. ఢిల్లీ టూర్ల కోసం 150 కోట్ల విలువ చేసేటువంటి చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయనున్న రేవంత్ సర్కార్. 150 కోట్లు పెట్టి చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని చెప్పి రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ న్యూస్. వాస్తవంగా చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని కేసీఆర్ గారే అప్పట్లో ట్రై చేశారు. ఆ విషయాన్ని ప్రెస్ మీట్లోనే చెప్పారు. అయితే ఆయన పర్సనల్గా కొనుగోలు చేయాలని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే దేశకి నేత, బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన విమానాన్ని కొనుగోలు చేసుకుంటున్నాను, నాకు కొంతమంది విరాళాలు ఇచ్చారని చెప్పి ఆయనే అనౌన్స్ చేశారు. సీన్ కట్ చేస్తే ఆయన తెలంగాణ సమాజం ఒప్పుకోకపోతే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు అధికారం కోల్పోయి. మరి ఇప్పుడు అలాంటి న్యూస్ ఇప్పుడు రేవంత్ సర్కార్ మీద వస్తుంది. అంటే సర్కార్ కొనుగోలు చేయబోతుంది అని, ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ని సర్కార్ కొనుగోలు చేయబోతుంది అనేది ఈ న్యూస్. సో ఒకవైపు నన్ను కోస్తే రూపాయి రాదంటూనే 150 కోట్ల ప్రజాధనం దుబారా. నన్ను కోసిన ₹1 కూడా రాదు, ₹1 కూడా ఇవ్వలేనని చెప్పి ఉద్యోగులకు చెప్పారు. ఈ మధ్యకాలంలో ఉద్యోగులు టీఏలు, డిఏలు లేదంటే పిఆర్సీలు రకరకాలు డిమాండ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఉద్యోగులు. వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు మీరు నన్ను కోసినా కానీ ₹1 రాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీకు నెల నెలా జీతాలు ఇస్తున్నాను, 1వ తారీఖున, గతంలో 1వ తారీఖున జీతాలు వచ్చేవి కాదు, ఇప్పుడు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాను, అంతకు మించి నేను ఏమీ చేయలేను అని చెప్పి ఆయన ఉద్యోగులకి చెప్పారు. ఆ సందర్భంగా దుబారా ఖర్చును తాను కూడా తగ్గించుకుంటున్నాను, మీరు కూడా తగ్గించుకోండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సూచన. వారానికి 3 సార్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేసే ఆలోచనలో రేవంత్. సో వారానికి 3 సార్లు హైదరాబాద్, ఢిల్లీ అప్ అండ్ డౌన్ చేయాలనే ఆలోచన ఆయనకు ఉందని చెప్పి ఈ న్యూస్ చెప్తుంది. కమర్షియల్ ఫ్లైట్స్ ఆలస్యం అవుతున్నాయని చార్టర్డ్ ఫ్లైట్ కొనడానికి రంగం సిద్ధం. ఎటువంటి చార్టర్డ్ ఫ్లైట్ కొనాలనే అంశంపైన అధికారులతో ప్రత్యేక కమిటీ. 17 నెలల్లో సీఎంగా 44 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి. నన్ను కోసుకొని తిన్న ₹1 రాదు, రాష్ట్రం దివాలా తీసింది, ఖజానా ఖాళీ అయింది అని ప్రతి బహిరంగ సభలో ఆవేదన వ్యక్తం చేసే రేవంత్ రెడ్డి తన సొంత పనుల కోసం దుబారా చేయడంలో సిద్ధహస్తుడు. ఇప్పుడు తాజాగా ఆయన తెలంగాణ ఖజానా నుండి 150 కోట్ల దుబారా చేయడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక నెలకు 3 సార్లు అయినా ఢిల్లీ టూర్లకు వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్ళి అక్కడ అధిష్టానంతో చర్చలు జరుపుతారు. ఉదయం హైదరాబాద్లో పని చూసుకుని రాత్రికి రాత్రే ఢిల్లీకి వెళ్ళొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో దాదాపు 6 డజన్ సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఆయన
కమర్షియల్ ఫ్లైట్స్ ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సడన్గా ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్లాలన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా టైమింగ్స్ విషయంలో ఆలస్యం కావడంతో సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్ ఉంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. సీఎంగా సొంతంగా చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కునే వెసులుబాటు ఉండడంతో మంచి ఫీచర్స్ ఉన్న చార్టర్డ్ ఫ్లైట్ కొనడానికి ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో వారానికి 2 నుండి 3 సార్లు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారట. సొంత చార్టర్డ్ ఫ్లైట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రే ఢిల్లీకి వెళ్ళి రావచ్చని భావిస్తున్నారు. 17 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి 44 సార్లు ఢిల్లీకి వెళ్లారు. కొత్త చార్టర్డ్ ఫ్లైట్ ఎలా ఉండాలి, ఎలాంటిది కొనాలనే విషయంపై ప్రత్యేక అధికారుల కమిటీ వేసే అవకాశం ఉందని సమాచారం. బహుశా నాకు తెలిసినంత వరకు ఇది ఫేక్ న్యూస్. కమిటీ వేశారు అని చెప్పి ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ ఎటువంటి చార్టర్ మన అంశంపై అధికారులతో ప్రత్యేక కమిటీ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే కమిటీ కూడా వేయలేదు. ఇది ఊహాజనితమైనటువంటి న్యూస్గా నాకు అనిపిస్తూ ఉంది ఇది చదివితే కనుక. రేవంత్ రెడ్డి గారు ఆయన రాబోయే రోజుల్లో వారానికి 3 సార్లు ఢిల్లీ వెళ్ళి హైదరాబాద్కి తిరగాలనేటువంటి ఆలోచన చేస్తున్నారట. అందుకు చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయడానికి 150 కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నం చేస్తున్నారట అని చెప్పి రాశారు. అన్ని అటా అని రాశారు. కాబట్టి ఈ న్యూస్ నాకు తెలిసినంత వరకు ఫేక్ న్యూస్. బహుశా రేవంత్ రెడ్డి గారు అలాంటి ప్రయత్నం చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అందుకు అంగీకరించదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎవరు కూడా చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కొని తిరగట్లేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు. కాబట్టి రేవంత్ రెడ్డి చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయడానికి ఆలోచన చేయరు. ఒకవేళ ఆలోచన చేసినా క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు కూడా అంగీకరించకపోవచ్చు. కాబట్టి అసలు ఆలోచనే చెయ్యరు. అది సాధ్యం కాదు, సాధ్యమైనటువంటి పని కూడా కాదు. ఇది కేవలం ఒక గాసిప్ న్యూస్ కింద మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అయితే ఆయన చెప్తున్న దాని ప్రకారం దివాళా స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 150 కోట్లు పెట్టి విమానం కొనుగోలు చేస్తే తెలంగాణ సమాజం వేటాడుతుంది రేవంత్ రెడ్డి గారిని. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి లీడర్ ఆయన. ఆ సాహసం ఆయన చేసేటువంటి ఆలోచన చెయ్యరు, ఆలోచన రాదు కూడా నాకు తెలిసినంత వరకు. సో కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లు కొన్ని స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. దాన్ని మనం నమ్మాలా నమ్మకూడదా అనేది మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. సో అది చదివిన తర్వాత నాకైతే అది ఫేక్ న్యూస్ అనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఒకవైపు దుబారా తగ్గించుకోమని చెప్పి అధికారులకు చెప్తున్నారు, మంత్రులకు చెప్తున్నారు. అలాంటి ఆయన ఇప్పుడు 150 కోట్లు పెట్టి ఫ్లైట్ ఎందుకు కొనుగోలు చేస్తారు? కొనుగోలు చేసిన ఆలోచన ఎందుకు చేస్తారు? చేసే అవకాశమే లేదు. ఇప్పుడున్నటువంటి రాజకీయ సంక్లిష్ట పరిస్థితులు తెలంగాణలో అసలు ఆలోచన చెయ్యరని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.